రాష్ట్రంలోని సహకార సంఘాల నిర్వీర్యంకి రేవంత్ ప్రభుత్వం తెరలేపింది. పల్లెల్లో పార్టీ ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత సర్పంచ్ ఎన్నికల్లో బయటపడడంతో ఉన్నపళంగా పీఏసీఎస్ డీసీసీబీ కమిటీలను రద్దు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోని వీటి పదవీ కాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసింది. ఇప్పుడు నామినేటెడ్ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదవులు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులంటేనే కాంగ్రెస్ సర్కారు వెన్నులో వణుకు పుడుతుంది. సీఎంతో పాటు ఆయన ప్రభుత్వం ఆగమాగమవుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడంతో కంటి మీద కునుకు లేకుండా చేస్తే మొన్నటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకే ఒక్క ప్రెస్ మీట్ తో ముఖ్యమంత్రి మంత్రుల మైండ్ మీద దెబ్బ తగిలిన ఈ పరిస్థితుల్లో పల్లెల్లో పార్టీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నదని గ్రహించి పరిషత్ ఎన్నికలకు వెనుకంజ వేయడంతో పాటు ఉన్నపలంగా పీఏసీఎస్ డీసీసీబీ కమిటీలను రద్దు చేసింది. దీంతో సహకార సంఘాల నిర్వీర్యానికి కుట్ర జరుగుతుంది. హఠాత్తుగా గ్రామాల్లోని 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 9 డీసీసీబీలు, 9 డీసీఎంఎస్ల పాలకవర్గాల్ని రద్దు చేసింది ప్రభుత్వం. వాస్తవానికి వీటి పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించకుండా పదవీకాలాన్ని పొడిగిస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మొత్తానికే రద్దు చేసి అధికారులకు బాధ్యతలు అప్పగించింది. అయితే ప్రత్యక్ష ఎన్నికలు లేకుండా కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీల తరహాలో పీఏసీఎస్, డీసీసీబీలు, డీసీఎంఎస్లకు కూడా చైర్మన్లను, డైరెక్టర్లను నామినేటెడ్ పద్ధతిలో నియమించాలని నిర్ణయించారని తెలిసింది. తద్వారా రైతులు వారి ఓట్లతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదవులు కట్టబెట్టేందుకు అంతా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అసమర్థత వ్యవహారాలు, 6 గ్యారంటీలు, ఈ రైతు మోసాలు, మరి రైతు బంధు వేయకపోవడం, రైతులను నట్టేడ ముంచడం, రైతులకు సకాలంలో ఎరువులు అందియకపోవడం, ఇవన్నీ సమస్యలుగా భావించి మరి స్థానిక సంస్థల్లో మంచి గుణపాఠం చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను నిలబెట్టడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రస్తుతము మరి మసిపూసి జిమ్మక్కులు చేస్తూ ఇంకా వంచాలని చూస్తూ ఉన్నారు. ఏంటంటే ఇలా కోఆపరేటివ్ రైతు సహకార సంఘాలను నిర్వీర్యం చేసి మరి రైతాంగాన్ని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. పీఏసీఎస్ అంటేనే రైతుల సంఘం. గ్రామాల్లో రైతాంగానికి ఇవి కీలకంగా ఉంటాయి. రైతులకు రుణాలు, యూరియా, ఇతర పథకాల అమలులో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిలోనూ పీఎస్సీఎస్ కీలక పాత్ర పోషించి కురకరాని కొయ్యగా మారినట్లు ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని తెలిసింది. పీఎస్సీఎస్ పాలకవర్గాలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వకపోవడమేగాక మెజారిటీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ వారే ఉన్నట్లు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఒకవేళ ఎన్నికలు పెట్టినా మళ్లీ బీఆర్ఎస్ సానుభూతి పరులే గెలిచే అవకాశం ఉన్నదని సర్కారు చేయించిన సర్వేలో తేలడం, అందుకే అసలు ఎన్నికలే లేకుండా నామినేటెడ్ పద్ధతికి ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక ప్రభుత్వమే నచ్చిన వారికి అంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు పదవులు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా చర్చ జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో మరి 2 సంవత్సరాల క్రితము రేవంత్ రెడ్డి కళ్ళగొల్లి మాటలతోని, మాయ మాటలతోని, అబద్ధపు హామీలతోని గద్దెనెక్కి మరి 2 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. 2 సంవత్సరాలు అయితే గాని స్థానిక ఎలక్షన్లు జరపనటువంటి దద్దమ్మ ఈ రేవంత్ రెడ్డి మరి ఇలా సొసైటీలను నిర్వీర్యం చేయాలని చూస్తూ ఉన్నాడు. అటు సహకార సంఘాలను, ఇటు మత్స్య సహకార సంఘాలను, రైతు సహకార సంఘాలను, ఉన్ని సహకార సంఘాలను. ఎందుకు అనంటే మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థలలో సర్పంచులను అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. మరి ప్రభుత్వంలో ఉండి కూడా పూర్తి స్థాయిలో మరి సర్పంచ్లు సాధించలేనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ అధికారాన్ని అడ్డుపెట్టుకొని మరి మొత్తం అధికారం కూడా తన చేతిలో ఉండే విధంగా, మొత్తం నాయకత్వం కూడా తన చేతిలో ఉండే విధంగా పేదలకు దక్కాల్సిన ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు కేటాయించారు. ఇతర ఏ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా వారి సొంత పార్టీ నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. నిజమైన లబ్ధిదారులకు, పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అలాగే సహకార సంఘాలను నిర్వీర్యం చేసి కాంగ్రెస్ నాయకులకు పదవులు ఇచ్చేలా ఆలోచన చేస్తున్న సర్కారుకు భవిష్యత్తులో గుణపాఠం తప్పదంటున్నారు రైతులు.